అందరికి నమస్తే. మనం కొన్ని రోజులకెళ్ళి పరిణామాలను చూసుకుంటూ వస్తున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కొక్కరిని వీక్ చేసుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పొలిటికల్గా రేవంత్ రెడ్డికి ఆ విద్య బాగా తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన విమర్శ చేయలేడు, మినిస్టర్స్ మీద విమర్శ చేయలేడు, విమర్శ కాదు ఆరోపణ కూడా చేయలేడు. కానీ వాళ్ళ క్యారెక్టర్ని వీక్ చేసామనుకో అయిపోయా. అంటే వాళ్ళ నరాన్ని వీకే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇప్పుడు కాదు, చాలా రోజులకి చూస్తున్నాం. టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ సపోర్టెడ్ చేసే మీడియాతో వీళ్ళ మీద వార్తలు కథనాలు రాపిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందేమో డైరెక్ట్గా ఆయన సోషల్ మీడియాతోనే వీళ్ళందరినీ టార్గెట్ చేసేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళంతా మంత్రులు అయిన తర్వాత ఇక డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మళ్ళీ ఒకరు కొడితే లేవద్దు వాళ్ళు. ఒకరేమో అవినీతి పరులని, ఇంకోరేమో శ్రీలోలుడు అని, లేకపోతే ఇంకెవరేమో ఇంకేదో చేసిందని మొత్తంగా జనాలలో వాళ్ళ క్యారెక్టర్ని దిగిపోయే విధంగా చేస్తున్నారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్న మొన్న ఇది బాగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే అసలు ఈ మధ్య తీవ్రమైపోయింది. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరూ అసలు ప్రచారం చేయలేదు, వీళ్ళిద్దరు కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవాలని చూసిండ్రు అని పేపర్లో వార్తలు రాపించారు. సరే, వాళ్ళ మీద రాపించిందంటే అది అప్పుడే స్టార్ట్ అయిందనమాట. అసలు ముఖ్యమంత్రిగా ఆయన వాళ్ళని డైరెక్ట్ ఏమనలేక, ఎందుకు అనాలి ముఖ్యమంత్రి అంటే వీళ్ళందరినీ వీక్ చేయాలి. వీళ్ళందరినీ ఎందుకు వీక్ చేయాలి? రేవంత్ రెడ్డికి వచ్చేది వీళ్ళని వీక్ చేస్తే అంటే ఇక కాంగ్రెస్ అంటే మేమే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తెలంగాణ కాంగ్రెస్ ఫ్రాంచైజీ తీసుకున్నట్టు అయిపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్లో చాలామంది కార్యకర్తలు వాళ్ళందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. అసలు మా హైకమాండ్ ఏం చేస్తుంది, మా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, మా సోనియా గాంధీ ఏం చేస్తుంది, ఈయన ఏమన్నా తెలంగాణ ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా? కాంగ్రెస్ అంటే ఈయనేంది, కాంగ్రెస్ అంటే మేము కదా అని ఒరిజినల్ కాంగ్రెస్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు వీళ్ళందరూ వేరే పార్టీకి వచ్చిన లీడర్లందరినీ పారాచూట్ లీడర్లు అనేవాళ్ళు. అంటే వాళ్ళు అప్పటిదప్పుడు జస్ట్ ఒక పొలిటికల్ లైఫ్ కోసం వచ్చిన వాళ్ళు అని. కానీ ఇప్పుడు ఆ పొలిటికల్ పారాచూట్ లీడర్ అనేది నడుస్తుంది కాంగ్రెస్లో. వీళ్ళందరూ కార్యకర్తలందరూ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు తిరుగుతున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర పోతలేరు చాలా రోజుల నుంచి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళని ఎంకరేజ్ చేస్తలేడు, పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అందరినీ ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ పేపర్లో టీడీపీ అనుకూల మీడియాలో అందరి మీద కథనాలు వచ్చినాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక రేవంత్ రెడ్డి కనుక చిత్తశుద్ధితో ఉంటే, ఆయనకు సంబంధం లేకుండానే వార్తలు వస్తే ఖచ్చితంగా దాని మీద విచారణ కూడా జరిపి ఉండాల్సిందే కదా. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలోనే కదా ఉన్నది. తర్వాత పొన్నం ప్రభాకర్ మీద ఎన్నో ఆరోపణలు, యాష్ కుంభకోణం, తర్వాత ఆర్టీఏలో ఏదో చేస్తుండని ఈ బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ బార్డర్ చెక్ పోస్టుల్లో రేవంత్ రెడ్డి చెప్తే కూడా ఆయన చెక్ పోస్టులు ఎత్తేయకుండా డబ్బులు తిన్నాడని, వీళ్ళిద్దరి మీద కామన్గా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పనిచేయలేదని. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనం చూసినాం. ఎన్టీవీలో ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితంలో ఆయన ఇట్లాంటి అవమానాన్ని పొందలేదు. సరే, ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు పొలిటికల్గా. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ను మొత్తం ఇట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పుకునే విధంగా వార్త రాపించింది. ఆయనే రాపించిండా అని మీరు అడగవచ్చు క్వశ్చన్. ఆయన రాపియకపోతే ఆయన ఎందుకు దాని మీద స్పందించలేదు? ఆయన ఎందుకు నిన్న మాట్లాడాడు? ఏబిఎన్ ఆర్కే రాసిన తర్వాత ఎందుకు మాట్లాడాడు? కనీసం గాంధీ భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఎందుకు రాలేదు? పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా ఒక ప్లాన్డ్. ఎక్కడ నాటాలి? అక్కడనే నాటాలి. ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది, అట్లాంటి కథనం. అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను అదే స్టాండ్ మీద ఉన్నా. అది నిజమని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందరికీ. అది రేవంత్ రెడ్డిని రాపించుండాలి, బట్టి విక్రమార్కను రాపించుండాలి. రేవంత్ రెడ్డి రాపించిండు అనేది క్లారిటీ వస్తుంది. బట్టి విక్రమార్క మీద ఎంత పెద్ద ఆరోపణ చెప్పించిండు. ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టిండు. బట్టి విక్రమార్క కాబట్టి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి ఏబిఎన్ ఆర్కేను ఉతికి ఆరేసిండు. వేరే మినిస్టర్లు అయితే అంత ధైర్యం కూడా చేయరు నాకు తెలిసి. అటు ఇటు పోయి మన మినిస్టర్లను దింపుతారేమో అనే భయంతో వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. బట్టి విక్రమార్క ధైర్యం చేసిండు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఆరోపణలు వచ్చినా వదిలేస్తున్నారు. ఆయన మాత్రమే డైరెక్ట్గా ఏబిఎన్ ఆర్కే పేరు తీసుకొని ఈ వార్త వెనక ఎవరున్నారో, నువ్వు ఎవరి కోసం రాసావో మాకు అర్థమవుతుందని మాట్లాడాడు. దోపిడి దొంగల చేతిలో పడకుండా తెలంగాణను కాపాడతామని చాలా పెద్ద కామెంట్ చేసిండు. ఇక్కడ దోపిడి దొంగలు ఎవరు? చాలా రోజులకి వెళ్ళి తెలంగాణ మీద ఒక అటాక్ చేసి ఇక్కడ నుంచి అన్నీ దోచుకొని పోవాలి అనుకుంటున్నది ఎవరు? ఎవరి సహాయంతో దోచుకొని పోవాలనుకుంటున్నాడు? ఓలాడ దోచుకొని పోవడానికి ప్రభుత్వం వ్యతిరేకమైతే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ దోచుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు.
అంతే కదా, లేకపోతే ప్రభుత్వం ఊకోదు కదా. తెలంగాణ సొమ్ము మన ఇంట్లో సొమ్ము ఎవడన్నా ఎత్తుకపోతే మనం ఊకుంటామా? మన దొడ్లో గడ్డివామ ఎత్తుకపోతే మనం ఊకుంటామా? చిన్న ఒక మోపు గడ్డి ఎత్తుకపోతే ఎమ్మడి పడతాం. మరి తెలంగాణను దోచుకునే వాళ్ళను నేను దోచుకొని అని బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇచ్చినంటే దాని అర్థం ఏంది? ఇట్లా మొత్తం ఒక్కొక్కరిని బలహీనపరుస్తూ వాళ్ళు మళ్ళీ నోరు తెరవద్దు. ఆయన దెబ్బ కొట్టి వాళ్ళందరినీ మళ్ళీ వెన్నరాసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన కిరికిలో ఇరికించిండు. కొండా సురేఖను కేటీఆర్ కేసులో ఇరికిచ్చేసిండ్రు, అయిపోయింది. క్యాబినెట్లో సేఫ్గా ఉన్నది ఎవరు అంటే టీడీపీ నుంచి ఎవరైతే వచ్చి రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నారో వాళ్ళు. సీతక్క సేఫ్, ఆమె మీద ఒక్క అలిగేషన్ లేదు, ఒక కేసు లేదు, ఏమి ఉండవు. ఎక్కడ వార్తలు రాయరు. తుమ్మల నాగేశ్వరరావు మీద ఏమీ రాయరు, ఏమి ఉండవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మౌనంగా ఉంటే ఆయన మీద కూడా ఏం పడవు. ఆయన ఎప్పుడైతే నెంబర్ 2 అనుకుంటాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వార్తలు వస్తాయి. జూపల్లి కృష్ణారావు మీద కథనాలు రాశారు. జూపల్లి కృష్ణారావు మీద కూడా స్టోరీలు బయటకు వచ్చినాయి. ఆయన ఆర్టీఐ చేసిండని, ఇది ప్రభుత్వంలో ఉండి ఏం సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసినని, ఓల్గా ఈ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, వీళ్ళ చుట్టాలు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంకా ఉండే వాళ్ళు పిఆర్ఓలు ఏం చేస్తున్నారు, పిఏలు ఏం చేస్తున్నారు, ఇదంతా ఒక పని కట్టుకొని టీడీపీ అనుకూల మీడియాను ఉపయోగించుకొని చేస్తున్న పనిగా మనకు ఇన్ని ఉదాహరణలు చూసిన తర్వాత అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడికే పరిమితం కాదు ఇది. ఓన్లీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద ఇట్లాంటి క్యారెక్టర్ అసోసియేషన్ వార్తలు వేసేవరకు పరిమితం కాదు. రేపు తేడా వస్తే సోనియా గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కూడా ఇదే టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వేయిస్తారు. ఇప్పుడు కోమటిరెడ్డి మీద ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినది, తెలంగాణ ఫ్రాంచైజీ, కాంగ్రెస్ ఫ్రాంచైజీ, మనకు కేఎఫ్సి ఫ్రాంచైజీ లేకపోతే ఉంటాయి కదా టీ హబ్ ఫ్రాంచైజీ లాగా మొత్తం అధిష్టానం రేవంత్ రెడ్డికి రాసి ఇచ్చిందేమో. ఈయన మొత్తం ఢిల్లీలో ఉన్న లీడర్లు అందరినీ, ఒక రాహుల్ గాంధీని లేకపోతే సోనియా గాంధీ వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరినీ ఈయన కొనేసిండేమో. వాళ్ళు కూడా ఎవరు మా మాట వింటలేరు, వాళ్ళను మేనేజ్ చేసిండేమో. మేము ఇప్పుడు లబలబ కొట్టుకున్నా కూడా అది అధిష్టానానికి చేరదు, వాళ్ళు వినరు. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నాం. గవర్నమెంట్కి 2 years అయ్యింది, మేము ప్రస్తుతం సర్దుకుపోయే పరిస్థితుల్లో ఉన్నామని కొంతమంది చూసిన. నిన్న కోమటిరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు కూడా జగ్గారెడ్డి బయటకు వచ్చి మాట్లాడాను ఓపెన్గా. జగ్గారెడ్డి ఓపెన్గా బయటకు వచ్చి ఇట్లాంటి సహించము, ఈ రాష్ట్ర నా కొడుకు ఎవడో ముందుకు రండి, ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను, కానీ చాలా సీరియస్గా మాట్లాడాను జగ్గారెడ్డి. ఇట్లా అంతర్యుద్ధం బాగా ముదురుతుంది. ఈ ముదిరి ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ఇప్పుడు టైం కాకపోవచ్చు, 2 సంవత్సరాల గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అయితే అంటారు చూడు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అర్థమవుతుంది దీని వెనక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ మేనేజ్ చేసేసిండు, ఒక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తప్ప మిగతా వాళ్ళందరూ మేనేజ్డ్. కాబట్టి మేము ఏం చేసినా ఇది ఇప్పుడు మాకు అనుకూలమైన టైం లేదనుకుంటున్నారు. సరే, అనుకూలమైన టైం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ఈ వార్తలు రాసే వాళ్ళు, ఈ మినిస్టర్ల మీద వార్తలు రాసే వాళ్ళకి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కనబడవా? రేవంత్ రెడ్డి సుఖమనుడా? ఆయన డిపార్ట్మెంట్లో గంజాయి దొరుకుతలేదు ఎక్కడ? ఈగల్ టీం అని పెట్టుకున్నాడు కదా, పాన్ షాపులో గుట్కాలు దొరుకుతలేవా? గుట్కా బ్యాన్ కదా. మరి ఈగల్ టీం ఏం చేస్తుంది? ప్రతి షాపులో, కిరాణా షాపులో, పాన్ షాపులో గుట్కా అవైలబుల్ లేదా? అందరు కొనుక్కుంటలేరా? క్రైమ్ రిపోర్ట్లు ఏమున్నాయి? మనం నెంబర్ 1 క్రైమ్ లేని రిపోర్ట్ నుంచి క్రైమ్ రిపోర్ట్లోకి వచ్చేసినాం. మన దగ్గర క్రైమ్ పెరిగిపోలేదా? అత్యాచారాలు, హత్యలు అన్నీ పెరిగిపోయినాయి. పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా, శాంతి భద్రతలు దెబ్బతినలేదా? ట్రాఫిక్ మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోతలేదా? ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆయన విద్యాశాఖ ఏమవుతుంది? కానీ ఆ కథనాలు ఎందుకు రావు? వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన కథనాలు ఎందుకు రావు పేపర్లో? ఇదే ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది, తన పిల్లలు పాము, తన పిల్లలు తానే తింటది అన్నట్టు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లందరినీ చెడ్డవాళ్ళు అని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ అప్పుడప్పుడు నిన్న మాట్లాడుతున్నారు, మా మినిస్టర్ల మీద ఏమంటే మమ్మల్ని అడిగి రాయండి వార్తలని, ముఖ్యమంత్రిని అడిగి రాయాలన్నా వార్తలు? ఇదా 4th పిల్లరు? ముఖ్యమంత్రిని అడిగి రాయాలి. మాకు అందుబాటులో ఉంటాడు ముఖ్యమంత్రి? ఎవరికి అందుబాటులో లేడు. ఆయన పెయిడ్ మీడియాకో లేకపోతే ఇంకెవరికో అందుబాటులో ఉన్నాడేమో, కానీ ఎవరికి అందుబాటులో లేడు. ఆయన ప్యాలెస్లో బంధించబడ్డాడు. ఆయన అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నాడు, ప్యాలెస్లో కూర్చొని ఆయన ఎవరి మీద, అవతల మీద, బీఆర్ఎస్ మీదనో ప్రత్యర్థుల మీద చేస్తలేడు. సొంత పార్టీలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద ప్లాన్లు చేస్తున్నాడు. వాళ్ళను పాముకు అంటారు కదా, చెస్లో కాదు, మన పాము ఆడతాం కదా గేమ్, దానిలో పాము పోయి మింగేస్తుంది. సేమ్ అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ బంధం చేయడమే ఆయన డ్యూటీ. ఆయన ఎప్పుడు ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేదు ముఖ్యమంత్రి కావడానికి ముందు. ఆయన ఎంతసేపటికి కేటీఆర్ ఫలానా,
కేసీఆర్ ఫలానా, హరీష్ రావు ఫలానా అంటే వాళ్ళ క్యారెక్టర్ను లూజ్ చేసే ప్రయత్నమే తప్ప ఆయన ప్రజల సమస్యల గురించి మాట్లాడి ముఖ్యమంత్రి కాలేదు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలో మీరైనా కనీసం సజెషన్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.